వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో వేదికగా మరోసారి ప్రయాణికులకు ఊరట కలిగించే సమాచారం. ముద్దనూరు నుంచి వరంగల్ వెళ్లే బస్ సర్వీస్ మళ్లీ ప్రారంభమైంది. ఈ సేవలను నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వై శ్రీనివాస్ శుభారంభం చేశారు. 2021లో గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ రూట్ ఇప్పటి వరకు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దుగ్గొండి మండల కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఎమ్మెల్యే, నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మితో చర్చించి ఈ బస్ సేవల పునరుద్ధరణకు కృషి చేశారు. డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి మాట్లాడుతూ ఈ బస్ సేవలను మహిళలు, అన్ని వర్గాల ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, దుగ్గొండ మండల ప్రజలు ఎమ్మెల్యే మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చుక్కా రమేష్, వేముల ఇంద్రదేవ్, బొల్లపల్లి రాము, పాల్వాయి రవి, కత్తి కిరణ్ గౌడ్, బైరి మురళి, పులుగుల మాధవరెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొత్త ఆర్టీసీ బస్సు దుగ్గొండికి పంపినందుకు మాకు సౌకర్యం చాలా బాగుంది. ఎందుకంటే కాలేజీ పోనీకి మళ్ళీ రానికి వీలుగా ఉంది. ఈ కొత్త బస్సు పంపించిన శ్రీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్టీసీకి మా థ్యాంక్ యూ. మేడం వస్తుందా? ఓకే, ఇంత కష్టపడి వేసింది చెప్పగానే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.